హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 68. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెష్ అవ్వు, తినడానికి వెళ్దాం అన్నాడు అర్హన్. నాకు ఆకలి లేదు బావా అంది లోచన. మన మనసుకి బాధ కోపం అన్నీ తెలుస్తాయి, కానీ మన పొట్టకు తెలియవు కదా. చూడు, ఇప్పటికే పొట్ట ఎంత లోతుకు వెళ్ళిపోయిందో. పైగా అమ్మ వచ్చింది, ఇంకా మీ బాలు ఉన్నాడు కదా. మనం తినకపోతే వాళ్ళు తింటారా చెప్పు లాలనగా అడిగాడు. కానీ నాకు నిజంగానే ఆకలి వేయటం లేదు. ఇదంతా నాకు నచ్చలేదు బావా. నాకు ఏ గుర్తింపు వద్దు, నువ్వు ఏ విషయాలు తెలుసుకోవద్దు. మనం ఇలాగే ఉందాం. అనవసరమైన గొడవలు మనకు వద్దు బావా అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది లోచన. నువ్వు చెప్తే నేను ఈ పని చేయడానికి డిసైడ్ అవ్వలేదు లోచన. గుర్తింపు నీకు అవసరం లేదేమో, కానీ చిన్న నాన్నమ్మకి సరైన గుర్తింపు కావాలి. లోకం దృష్టిలో ఆవిడకు ఎలాంటి గుర్తింపు లేకుండానే మిగిలిపోయింది. ఆఖరికి ఆమె కూతుర్ని కూడా చంపేశారు మా నాన్న వాళ్ళు. మిగిలిన నిన్నైనా నేను భద్రంగా కాపాడుకోవాలి కదా. లోచన తల నిమురుతూ చెప్పాడు అర్హన్. ఏం మాట్లాడకుండా అలా చూస్తుంటే వాళ్ళు నన్ను ఏదో చేస్తారని తల వంచితే నిన్ను తప్పించడానికి కూడా సిద్ధపడతారు. ఆల్రెడీ ప్రయత్నంలోనే ఉన్నారు. నా భార్యకి సమాధానం తెలిసి కూడా నేను సైలెంట్గా ఉండాలా? అలా చేస్తే నన్ను పిరికివాడి కింద జమ కడతారు. దానికి కూడా నేను సిద్ధమే అవ్వచ్చు. కానీ నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. చాలా తక్కువ సమయంలోనే నువ్వు నా ప్రాణం అయిపోయావు. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా నా మనసులోకి చేరిపోయావు. మరి నిన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలా? నాకు ఏదో అవుతుంది అన్న భయాన్ని పక్కన పెట్టి, ఇది మన లైఫ్. నీ లైఫ్లో మనకు కావలసినవి సంపాదించుకోవాలి. అలానే మన మధ్యకి ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి కొట్టాలి. కానీ మీ డాడీ, నా వల్లే కదా నువ్వు ఆయన్ని వదిలేసి వచ్చావు అన్న ఉద్దేశం ఉంది లోచన ఆలోచనల్లో. నేను ఆయనకి దూరంగా రావడానికి కారణం నువ్వు కాదు, ఆయన చేసిన దుర్మార్గమైన పనులే. తప్పు చేసి దానిని కప్పిపుచ్చారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. ఏ రోజుకైనా వాళ్ళు చేసిన తప్పు బయటకు వస్తుందని. ఈరోజు బయటకు వచ్చింది. ఇంకా తొందరలోనే వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవించేలాగా నేను చేస్తాను. ఇంకా మన మధ్య డిస్కషన్ అంటూ వద్దు. పద తిందాం, లేట్ అవుతుంది. మన కోసం అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు అర్హన్. అయిష్టంగానే వెళ్ళింది లోచన. తను వచ్చాక వెళ్ళాడు అర్హన్. ఇద్దరూ కిందకు వచ్చేసరికి పంకజాక్షి డైనింగ్ టేబుల్ని నింపేసింది వేడివేడి ఫుడ్ ఐటమ్స్తో. అర్హన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ, వావ్ ఆంటీ, ఇక్కడేదో బఫెట్ని రెడీ చేసినట్టున్నారుగా, వాసనకే కడుపు నిండిపోతుంది కావాలనే హుషారుగా మాట్లాడాడు. అయితే ఇంకా తినడం ఎందుకు, వాసన పీల్చి కడుపు నింపుకో బాలు వెటకారంగా అన్నాడు. ఇన్ని మంచి ఐటమ్స్ చూశాక తినకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా ఏంటి? సారీ, నేను నీలాగా అసలు కాదు. స్మెల్తో మనసు నింపుకుంటాను, ఐటమ్స్తో పొట్టు నింపుకుంటాను హుషారుగా అన్నాడు అర్హన్. అబ్బో అన్నట్టు ఒక చూపు చూసి, టిల్లు, ఈరోజైనా నేను పెడతాను, కాదంటే అస్సలు ఒప్పుకోను. ఎలానో మీ బావ చాలా ఆత్రం మీద ఉన్నాడు. బహుశా తను తినడమే సరిపోతుందేమో. నేను పెట్టే గ్యాప్ ఉండకపోవచ్చు. పైగా నిన్న మీ బావనే పెట్టాడు కాబట్టి ఇవాళ నా టర్న్ అన్నాడు బాలు. లోచన ఒకసారి అర్హంత్ వైపు చూసి వెళ్ళి బాలు పక్కన కూర్చుంది. సో నువ్వు మీ అన్నయ్యతో తినడానికే ఫిక్స్ అయ్యావన్నమాట. ఏం పర్లేదు, నాకు మా అమ్మ ఉంది. నువ్వు మీ అన్నతో పెట్టించుకో, నేను మా అమ్మకి పెడతాను. అమ్మ, నువ్వు అస్సలు నో అనడానికి వీల్లేదు. చూసావు కదా నీ కోడలు నన్ను వదిలేసి వాళ్ళ అన్న దగ్గరికి ఎలా వెళ్ళిందో. వెళ్తే వెళ్ళిందిలే, నాకేం అవసరం లేదు. నీకు నేను తినిపిస్తానురా అంటూ తల్లి పక్కకి చేరి, ఆంటీ త్వరగా పెట్టాలి పంకజాక్షిని ఉద్దేశించి అన్నాడు.
వాళ్ళిద్దరూ తెలివిగా ఆడవాళ్ళిద్దరినీ క్లీన్ బౌల్ చేశారని అర్థం చేసుకొని మొదట అర్హంత్కి ఆ తర్వాత బాలుకి వడ్డించింది. బాలు లోచనకి తినిపిస్తుంటే అర్హంత్ తల్లికి పెడుతున్నాడు. చూసావా అమ్మ నీ కోడలు ఎలా అన్న పక్కకు చేరిందో? అయినా కూడా నాకేం బాధలేదు. నాకు నువ్వు ఉన్నావు కదా అమ్మవి. నిన్ను నేను బాగా చూసుకుంటా. అప్పుడు కానీ నీ కోడలికి కుళ్ళు రాదు అన్నాడు కావాలనే. టిల్లు, పప్పు ఆవకాయ నీకు చాలా ఇష్టం కదా, ఇంకా ఆనపకాయ పులుసు కూడా ఉంది. నీ ఫేవరెట్ కాంబినేషన్. ఇవాళ మనం కుమ్మేద్దాం అంతే అన్నాడు బాలు. అమ్మ, ఇదిగో ఈ వంకాయ కూర అంటే నీకు ఇష్టం కదా అంటూ వంకాయ వడ్డించి తల్లికి పెడుతున్నాడు అర్హంత్. ఇద్దరు ఆడవాళ్ళు కూడా తమని అంతగా చూసుకునే తమ వాళ్ళు బాధపడకూడదు అని వాళ్ళు పెట్టింది తింటున్నారు. ఇద్దరూ అలానే ఒకరిని ఒకరు వాదించుకుంటూ తమ ముందున్న తమకి ఇష్టమైన వాళ్ళకి ఆల్మోస్ట్ పొట్ట బయటకు వచ్చేలాగా పెట్టేశారు ఫుడ్. ఇంకా చాలు, నా వల్ల కాదు అని ఇద్దరికిద్దరు పొట్ట పట్టుకుని లేస్తుంటే విసుక్కున నవ్వింది పంకజాక్షి. కానీ శబ్దం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు మీరు తినండి అని ఆడవాళ్ళిద్దరూ దగ్గరుండి వడ్డించటంతో వాళ్ళు కూడా ఫుల్గా తినేసి తృప్తిగా బ్రేవమని తేంచారు. అలసిన మనసులు విశ్రాంతి కోరటంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు పడుకోవడానికి. కూతురుతో కలిసి అమెరికా బయలుదేరిన జీవిత తన ప్లాన్ ప్రకారం ప్రెస్ మీట్ ఆగిపోయి ఉంటుందనుకొని గర్వంగా అన్నకి ఫోన్ చేసింది కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఆగడంతో. జీవిత దగ్గర నుండి కాల్ రావటమే కోపంగా లిఫ్ట్ చేసిన చక్రపాణి, నువ్వేం చేశావో కాస్తైనా నీకు అర్థం ఉందా జీవిత అని అడిగాడు కోపంగా. నేనేం చేశాను అన్నయ్య? ఏం తెలియనట్టు అడిగింది జీవిత. చందు మీద అటాక్ ఎందుకు ప్లాన్ చేశావు? నాకు తెలియదు అనుకుంటున్నావా అది నువ్వు చేసిన పనని? వాడికి ఏదైనా అయితే ఆవేశంగా అడిగాడు. ఎందుకు అవుతుంది అన్నయ్య? మన చందుకి ఏదో అవ్వాలని నేను ఆ ప్లాన్ చేయలేదు. ఆ త్రిలోచన మన ఇంటి కోడలని 10 మందికి తెలియడం నాకు ఇష్టం లేదు కాబట్టి అలా చేశాను. అయినా ఇప్పుడు ఏమైంది? ప్రెస్ మీట్ అయిపోయి ఉంటుంది అంతే కదా. నేను డీల్ ఇచ్చిన వాళ్ళకి మరీ చెప్పాను చందు ఒంటి మీద చిన్న గీత కూడా తగలకూడదు అని. వాళ్ళు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని అనుకుని ధీమాగా చెప్పింది జీవిత. వాళ్ళ మీద ఉన్న నమ్మకం తీసుకెళ్ళి ఏ సముద్రంలో అన్నా కలిపేయి. నువ్వు అనుకున్నట్టుగా ప్రెస్ మీట్ ఆగిపోలేదు, సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అది మాత్రమే కాదు, ఇదంతా చేసింది నేనే అని నా కొడుకు అపార్థం చేసుకున్నాడు. ఆ ఒక్కటి మాత్రమే కాదు, మనం ఇంతకు ముందు చేసిన తప్పు కూడా వాడికి తెలిసిపోయింది. అదే కారణం వాడు మనకు దూరంగా ఉండటానికి. ఇంకా ఇప్పుడు శారదకి కూడా అన్ని విషయాలు తెలిసిపోయాయి. అందుకే నన్ను వదిలేసి కొడుకుతో వెళ్ళిపోయింది. ఇదంతా కేవలం నీ తొందరపాటుతనం వల్లే. కోపంతో గట్టిగానే అరిచాడు చక్రపాణి. అన్నయ్య, నువ్వు చెప్పేది నమ్మలేనట్టు అడిగింది జీవిత. నిజం, నేను చెప్పేదంతా నిజం అసహనంగా అన్నాడు. మరిప్పుడు జీవిత రియాక్షన్ ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.